రాష్ట్రంలో ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో సీఎస్తో కలిసి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిలో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాల్టి నుంచి 23 వరకు ఇది కొనసాగుతుందన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులు కలిసి 200 బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి వారం 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రధానంగా యూరియా వినియోగం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు, సాగునీటి ఆదా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై సుమారు 2,45,000 మంది రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదలైన, ప్రతి అర్హులైన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు వివేక్. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ మడిగి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు జనాభా లెక్కల్లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎంత అనేది జనాభా లెక్కలతోనే తెలుస్తుందన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ జాప్యం జరగకుండా ఉండాలంటే పౌరుల భాగస్వామ్యం తప్పనిసరన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభించారు. అధికారుల సమక్షంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న మంత్రి పొన్నం ప్రజలంతా చేసుకోవాలని సూచించారు. కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు పెద్దపల్లి ఎంపీ ఘట్టం వంశీకృష్ణ. కేటీఆర్ అహంకారం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రులు పొన్నం, వివేక్ కృషి చేశారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రధాని మోదీ వచ్చే నెల 10న రాష్ట్రానికి వస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3వ ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. మే 10న సాయంత్రం పెరేడ్ గ్రౌండ్లో మోదీ సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ నేతల వీపులు విమానం మోతలు మోగడం ఖాయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే ఎన్నికలన్నారు. తెలంగాణ భవన్లో చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ 2.5 ఏళ్లలో రేవంత్ చేసిన అప్పులతో ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ జనసమితి టీజేఎస్ఎఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపడం, ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ముందుగా ఆయన నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. తర్వాత మండలికి చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రక్రియ షురూ అయింది. కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియను ఆన్లైన్లో అధికారులు అందుబాటులో ఉంచారు. మే 10 వరకు ప్రత్యేక వెబ్సైట్లో ప్రజలు స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకోవచ్చని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి తెలిపారు. ఈ వెబ్సైట్ ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తుందన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు సెల్ఫ్ ఎన్యుమరేషన్లో పాల్గొనాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జనగణన జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు భారతి హోలీకేరి.
రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరో 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు అధికారులు. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ధోని ప్రభావంతో గాలి దుమారానికి వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. 5 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. రాష్ట్రంపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోండరాలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 44.3 డిగ్రీలు టెంపరేచర్లు రికార్డయ్యాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల పైనే ఉన్నాయి. సిటీలో అత్యధికంగా నాగోల్లో 41.7 డిగ్రీలు నమోదైంది. బెంగాల్లో కుల మతాల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు సీఎం మమత. ప్రజలను మతాల పేరుతో విడగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం మమత మళ్లీ టీఎంసీని గెలిపిస్తేనే బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు బెంగాల్లో మళ్లీ టీఎంసీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పరిపాలనా వ్యవస్థను నాశనం చేస్తుందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అణచివేత హద్దులు దాటిందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్కూళ్లు, కాలేజీలో విద్యార్థినులకు టీఎంసీ గుండాలు వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఎంసీ అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు రక్షణ ఉండదన్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు టీఎంసీ అవినీతికి నిదర్శనమని అన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ.